టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నమస్కారం. నేను డాక్టర్ దేశనేని వెంకటేశ్వరరావు, ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్. డాక్టర్ రావుస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ హ్యాపీ లెర్నింగ్లో భాగంగా టెట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ వీడియో లెసన్స్ సిరీస్కు స్వాగతం. ఈ వీడియోలో డిఫెన్స్ మెకానిజమ్స్, రక్షక తంత్రాలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను నేను మీతో షేర్ చేస్తాను. ప్రీవియస్ వీడియోస్లో దమనము, రిప్రెషన్ అనేటటువంటి రక్షక తంత్రం గురించి, రేషనలైజేషన్, హేతువాద వివరణ అనే రక్షక తంత్రం గురించి, ప్రొజెక్షన్, ప్రక్షేపణము అనే రక్షక తంత్రానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మీతో షేర్ చేశాను. ఈ వీడియోలో మరికొన్ని డిఫెన్స్ మెకానిజమ్స్కు సంబంధించి వీటిపై టెట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ను కూడా మీతో షేర్ చేస్తాను. కాంపెన్సేషన్, పరిహారము అనే ఒక డిఫెన్స్ మెకానిజం ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, వ్యక్తి ఒక రంగంలో విజయం సాధించలేనప్పుడు మరో రంగంలో విజయం సాధించడం ద్వారా తన ఆత్మ గౌరవాన్ని నిలుపుకోవడం. గతంలో టెట్లో ప్రశ్న ఏమని అడిగారంటే, సచిన్ టెండూల్కర్ స్టడీస్లో సరిగ్గా రాణించలేకపోయినప్పటికీ క్రికెట్లో రాణించడం ద్వారా చాలా గొప్ప స్థాయిని చేరుకున్నాడు. దీన్ని ఏ రకమైనటువంటి రక్షక తంత్రం అని పిలవాలి అన్నారు. దీన్ని కాంపెన్సేషన్ లేదా పరిహారము అని పిలుస్తాం. మరో సందర్భంలో టెట్లో ప్రశ్న ఏమని అడిగారంటే, హెలెన్ కెల్లర్ ఒక గొప్ప రచయితగా పేరుగాంచింది. ఇది ఏ రకమైనటువంటి రక్షక తంత్రము అని అడిగారు. మీకు తెలుసు, హెలెన్ కెల్లర్ అనేటటువంటి వ్యక్తి విజువల్లీ ఇంపేర్డ్ అయినప్పటికీ కూడా ఒకానొక రంగాన్ని ఎంచుకొని ఆ రంగంలో తను ఎంతో ఎదగడం జరిగింది. దీన్ని కాంపెన్సేషన్, పరిహారంగా చూస్తాం మనం. టెట్లో మరో సందర్భంలో ప్రశ్న ఏమని అడిగారంటే, ప్రేమలో వైఫల్యం చెందినటువంటి ఒక వ్యక్తి కవితలు రాయడము బాగా సాధన చేసి భావకవిగా పేరు తెచ్చుకోవడం జరిగింది. ఇది ఏ రకమైనటువంటి రక్షక తంత్రము అని అడిగారు. ఇది పరిహారము లేదా కాంపెన్సేషన్. వ్యక్తి ఒక అంశంలో వైఫల్యాన్ని ఎదుర్కొన్నప్పుడు ఈ ఎదురైనటువంటి వైఫల్యం నుంచి బయటపడడం కోసం మరో రంగంలో బాగా విజయం సాధించడము, బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించడము, బాగా సక్సెస్ సాధించడం అన్నట్టు. ఇది జరిగినప్పుడు దాన్ని కాంపెన్సేషన్ అని పిలుస్తాం, పరిహారం అని పిలుస్తాం. తర్వాత మరికొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, డిఫెన్స్ మెకానిజంలో పర్సన్ కంప్లీట్గా విడ్రా కావడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఉపసంహరణ, విడ్రాయల్ అని పిలుస్తాం దీన్ని. ఇది కూడా ఒక డిఫెన్స్ మెకానిజం. ఒకసారి పరీక్షలో ప్రశ్న ఏమని అడిగారంటే, ఒక ఉద్యోగం కోసం అనేక మంది పోటీ పడడం వల్ల ఆ ఉద్యోగానికి సరిగా ప్రిపేర్ కానటువంటి వ్యక్తి ఉద్యోగం తనకు రాదేమో అనేటటువంటి భయంతో అసలు పరీక్షకే హాజరు కాలేదు. దీన్ని ఏ రకమైనటువంటి రక్షక తంత్రం అని పిలవాలి అని అడిగారు అన్నట్టు. అంటే వ్యక్తి సరిగ్గా ప్రిపేర్ కాలేదు కాబట్టి ఒకవేళ ఆ ఉద్యోగ పరీక్ష కోసం కనుక హాజరైతే ఫెయిల్యూర్ ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ ఫెయిల్యూర్ నుంచి తప్పించుకోవడం కోసము అసలు పరీక్షకే హాజరు కాకుండా ఉపసంహరించుకోవడం, విడ్రాయల్ కావడం. మరో సందర్భంలో టెట్లో ప్రశ్న ఏమని అడిగారంటే, ఒక విద్యార్థి ఎస్ఏ కాంపిటీషన్కు హాజరు కావాలని అనుకున్నాడు. కాకపోతే ఆ ఎస్ఏ కోసము సరిగ్గా ప్రిపేర్ కాకపోవడం వల్ల తనకు బహుమతి రాదేమో అని చెప్పేసి భయపడి అసలు ఎస్ఏ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయలేదు. ఇది ఏ రకమైనటువంటి రక్షక తంత్రము అని అడిగారు. ఇక్కడ కూడా మనం గమనించి చూస్తే పర్సన్ సరిగ్గా ప్రిపేర్ కాలేదు కాబట్టి ఒకవేళ తాను గనక ఎస్ఏ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే సక్సెస్ అయ్యేటటువంటి ఛాన్స్ లేదు గనక ఫెయిల్యూర్ ఎదురవుతుంది. కాబట్టి ఆ ఫెయిల్యూర్ నుంచి తప్పించుకోవడం కోసం అసలు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లోనే పార్టిసిపేట్ చేయకుండా ఉండడం అన్నట్టు. సో దీన్ని విడ్రాయల్, ఉపసంహరణ అని పిలుస్తాం. అదే రకంగా మరికొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, వ్యక్తి ఒక బిహేవియర్ను చూపించాలని అనుకుంటాడు. కాకపోతే ప్రాక్టికల్గా అది సాధ్యం కాకపోవడం వల్ల దానివల్ల తనకు నష్టం జరుగుతుంది అని చెప్పేసి ఊహించి దానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి బిహేవియర్ను చూపించడం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక పర్సన్ మనం తీసుకున్నాం అనుకోండి, ఇమ్మీడియట్ ఆఫీసర్ మీద, సూపర్వైజర్ మీద వ్యక్తికి ఒక రకమైనటువంటి ద్వేషం కలిగింది అనుకోండి. కానీ ఆ ద్వేషాన్ని వ్యక్తి చూపించలేడు. అట్లా కాకుండా ఏం చేయొచ్చు అంటే, చాలా డిసిప్లిన్డ్గా, చాలా వినయంగా ఆ వ్యక్తితో ప్రవర్తించవచ్చు అన్నట్టు. దీన్ని ఏమని పిలుస్తామంటే రియాక్షన్ ఫార్మేషన్ అంటాం, లేదా ప్రతిచర్య ఉద్భవము అని పిలుస్తాం. సాధారణంగా మనకు కొన్ని సామెతలు కూడా ఉంటాయి వీటిని దృష్టిలో పెట్టుకొని. అతి వినయం అనేటటువంటిది మాటను మనం వాడుతూ ఉంటాం. అంటే సాధారణంగా తను ఏ బిహేవియర్ని అయితే చూపించాలనుకుంటున్నాడో ఆ బిహేవియర్ను కాకుండా పూర్తిగా దానికి విరుద్ధమైనటువంటి బిహేవియర్ను చూపించడం అనేటటువంటిది ఈ ప్రతిచర్య ఉద్భవం అనే డిఫెన్స్ మెకానిజంలో మనకు కనిపిస్తుంది. దీన్ని రియాక్షన్ ఫార్మేషన్ అని ఇంగ్లీష్లో పిలుస్తాం మనం. ఇంకొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, ప్రేరకం తారుమారు అవుతుంది. ప్రేరకం తారుమారు కావడం అంటే దాని అర్థం ఏంటంటే, ఒకానొక వ్యక్తి బాగా ఆకలితో ఉన్నాడు, బంధువుల ఇంటిని సందర్శించిండు. అయితే బంధువులు భోజనం చేస్తావా అని చెప్పేసి ఈ వ్యక్తిని అడిగినప్పుడు, నేను చెయ్యను, ఇందాకనే భోజనం చేశాను అని చెప్పాడు.
ఇది ఏ రకమైనటువంటి రక్షక తంత్రము అని అడిగినారు. ఇక్కడ కనుక మనం గమనించి చూస్తే వ్యక్తి ఆకలిగా ఉన్నాడు, ఆకలిగా ఉన్నప్పటికి కూడా తనకు ఆకలి లేదు అని చెప్తుండ అన్నట్టు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రేరకం అన్నది తారుమారైంది అన్నట్టు. ఇక్కడ ఇది ఒక రకమైనటువంటి డిఫెన్స్ మెకానిజం. మరికొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే పర్సన్స్లో డే డ్రీమ్స్ ఉంటాయి, ఫ్యాంటసీస్ ఉంటాయి. అంటే తాను చేరలేనటువంటి లక్ష్యాలు ఏవైతే ఉంటాయో, తాను విజయం సాధించలేనటువంటి అంశం ఏదైతే ఉంటుందో దాన్ని తాను లక్ష్యాన్ని చేరినట్లుగా, విజయం సాధించినట్టుగా వ్యక్తి తనకు తానుగా ఊహించుకుంటూ కలలు కనడాన్ని, పగటి కలలు కనడాన్ని ఫ్యాంటసీ అని పిలుస్తాము, లేదా స్వైరకల్పన అని పిలుస్తామన్నట్టు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే డిఫెన్స్ మెకానిజమ్స్ అనేటటువంటివి ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా ఉపయోగపడతాయి. వ్యక్తికి సైకలాజికల్గా ఇబ్బంది కాకుండా వ్యక్తిని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తాయి, సైకలాజికల్ డిజార్డర్స్ రాకుండా వ్యక్తిని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఒక కోరికను తీర్చుకునే క్రమంలో, ఒక అవసరాన్ని తీర్చుకునే క్రమంలో ఆటంకాలు ఎదురైనప్పుడు ఈ రకంగా కొంతమేరకే పర్సన్ డిఫెండ్ చేయగలుగుతాయి. కానీ అదే పనిగా అతిగా గనక ఈ డిఫెన్స్ మెకానిజమ్స్ను లేదా రక్షక తంత్రాలను ఉపయోగించినట్లయితే వ్యక్తికి దీర్ఘకాలంలో చాలా సమస్యలు తలెత్తేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక స్థాయిని మించి ఎప్పుడైనప్పటికీ కూడా ఈ డిఫెన్స్ మెకానిజమ్స్ను ఏ వ్యక్తి కూడా ఉపయోగించకూడదు. అప్పుడప్పుడు మనం మీడియాలో కొన్ని న్యూస్ చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకానొక వ్యక్తి పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నాడు, కానీ పరీక్షలో విజయం సాధించలేకపోయాడు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా. తర్వాత ఏం చేశాడు ఈ వ్యక్తి అని చెప్పేసి అంటే ఒక పోలీస్ ఆఫీసర్కు సంబంధించినటువంటి డ్రెస్ను స్టిచ్ చేయించుకొని తాను ఒక పోలీస్ ఆఫీసర్ అన్నట్టుగా డే టు డే లైఫ్లో బిహేవ్ చేయడం అన్నట్టు. అంటే ఇది ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్కు సంబంధించినటువంటి ఫ్యాంటసీ. అంటే ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తి వాస్తవిక ప్రపంచం నుంచి పూర్తిగా దూరం అయ్యేటట్లుగా ఈ ఫ్యాంటసీ చేస్తుంది. ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఫ్యాంటసీ ఉన్నప్పుడు స్వైరకల్పన అనేటటువంటిది ఒక స్థాయిని కనుక దాటినట్లయితే వ్యక్తి వాస్తవిక ప్రపంచం నుంచి దూరం కావడం జరుగుతుంది అన్నట్టు. సో ఇలాంటి ప్రతికూలమైనటువంటి అంశాలు డిఫెన్స్ మెకానిజమ్స్లో ఉంటాయి. కాబట్టి వీటిని ఎంత మేరకు అవసరమో వ్యక్తులు అంత మేరకు వాడితే కనుక ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా వీటిని ఉపయోగించుకొని తర్వాత మళ్ళీ ఏదైనా ఒక కోరికను తీర్చుకోలేకపోయినప్పుడు, ఏదైనా ఒక అవసరాన్ని తీర్చుకోలేకపోయినప్పుడు, అందుకు ఎదురైనటువంటి ఆటంకాలను నేరుగా అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తేనే వ్యక్తికి బెనిఫిట్ జరుగుతుంది, కానీ లేకుంటే దీర్ఘకాలంలో వ్యక్తికి నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. మరొక డిఫెన్స్ మెకానిజం ఏముంటుందంటే వాస్తవ నిరాకరణ అనేటటువంటిది కూడా ఒక డిఫెన్స్ మెకానిజం. డెనియల్ ఆఫ్ ట్రూత్ అని పిలుస్తారు. ఏదైనా ఒక విషయానికి సంబంధించి వాస్తవాన్ని వ్యక్తి ఆమోదించకపోవడము, కావాలని వాస్తవాన్ని రిజెక్ట్ చేయడం అన్నట్టు. అంటే ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఫ్యాక్ట్స్ కంటి ముందు కనిపిస్తుంటాయి, అయినప్పటికీ కూడా మనిషి వాటిని యాక్సెప్ట్ చేయడం అన్నట్టు. సాధారణంగా ఎక్కువగా మీకు ప్రశ్నలు డిఫెన్స్ మెకానిజంకు సంబంధించి రిప్రెషన్ గురించి అడిగేటటువంటి అవకాశం ఉంటుంది, ఐడెంటిఫికేషన్ తాదాత్మీకరణం గురించి అడిగేటటువంటి అవకాశం ఉంటుంది, తర్వాత రేషనలైజేషన్ గురించి, హేతువాద వివరణ గురించి అడిగేటటువంటి అవకాశం ఉంటుంది, ప్రొజెక్షన్ గురించి, ప్రక్షేపణం గురించి అడిగేటటువంటి అవకాశం ఉంటుంది, తర్వాత కాంపెన్సేషన్ పరిహారం గురించి అడిగేటటువంటి అవకాశం ఉంటుంది, విడ్రాయల్ ఉపసంహరణ గురించి అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ప్రేరకం తారుమారు కావడము, రియాక్షన్ ఫార్మేషన్, ప్రతిచర్య ఉద్భవం, స్వైరకల్పన, ఫ్యాంటసీ అన్న దాని మీద కూడా ప్రశ్నలు రావచ్చు. ఈ వీడియో మీరు ఉపయోగకరంగా భావిస్తే దయచేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను సబ్స్క్రైబ్ చేయండి. మా మొబైల్ యాప్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను డౌన్లోడ్ చేసుకొని టెట్కు సంబంధించి ఎప్పటికప్పుడు మేము అందించేటటువంటి అప్డేట్స్ను ఫాలో అవుతూ టెట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయండి.